కానీ ఒకటి ఐటీఐ మాత్రం ఎవరో తక్కువ చూడకండి, అది ఐటీఐ అని ఒక ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినట్టే, పెద్ద మనకి డబ్బులు పెట్టినట్టు కాదు. ఇంకోటి ప్రైవేట్ కన్సల్టెన్సీ మాత్రం నమ్మి మోసపోకండి, ఇట్లా పంపిస్తాం అట్లా పంపిస్తాం. ఎంత వస్తుంది బ్రో శాలరీ? అప్రాక్సిమేట్లీ మాకైతే 2600 అన్న శాలరీ. మేము ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 26 మెంబర్స్ వచ్చాము ఇక్కడికి. A2 లెవెల్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము. ఇట్లా బిల్డింగ్ వైరింగ్ చేయడము, అపార్ట్మెంట్స్ వైరింగ్ చేయడం, ఇవి మనం ఈ జర్నీ అంటే ఆ షార్ట్ ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ తోటి టామ్కామ్కి వచ్చి ఆ రికగ్నేషన్ అంతా ఒక షార్ట్గా చెప్పేసి. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఇన్ జర్మనీ. అంతకుముందు ఒక వీడియో చేసా. ఇప్పుడు జర్మనీలో అంటే యూరోప్లో మోస్ట్లీ ఎలక్ట్రీషియన్కి, ఈ ప్లంబర్లకి, మెకానికల్కి చాలా డిమాండ్ ఉంది. ఈ ఐటీతో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. మన బ్రో ఈ మధ్యలో రీసెంట్గా వచ్చిండు ఎలక్ట్రీషియన్ జాబ్ మీద. సో ఎట్లా వచ్చిండు, శాలరీ ఎంత అనేది మనం మొత్తం కనుక్కుందాం. సో ఫస్ట్ నీ పేరేం పేరు బ్రో? హాయ్ అందరికీ, నా పేరు సాయి శంకర్ లింగంపల్లి, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నావు? ప్రజెంట్ నేనైతే ఎలక్ట్రీషియన్ జాబ్ చేస్తున్నాను ఇక్కడ. ఆర్పి సొల్యూషన్స్ మా కంపెనీ. ఓకే. సో ఆ కంపెనీ త్రూ మేము ఎలక్ట్రీషియన్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఎంత వస్తుంది బ్రో శాలరీ? అప్రాక్సిమేట్లీ మాకైతే 2600 అన్న శాలరీ. 2600 యూరోస్ గ్రాస్ శాలరీ, అంటే 2,60,000 యూరో రేట్కి. సో ఇప్పుడు ఈ రూమ్ ఇదంతా ఖర్చులన్నీ మీకు ఎంత సేవింగ్స్ ఉంటాయి? మాకు సేవింగ్స్ అయితే ఒక 1400 అయితే 1400 యూరోస్ సేవింగ్స్, అంటే ఆల్మోస్ట్ మళ్ళీ యూరో రేట్ కింద 1,40,000. సో అల్లకెళ్ళి ఇంకో 30-40 తీసినా ఈజీగా 1 lakh అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈజీ, అదైతే ఈజీ. సో నువ్వు ఏం చేసావు ఇండియాలో? సో ఐటీఐ చేసావా? నాది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2015లో నేను ఐటీఐ చేశాను. ఓకే, అంతే. దాని తర్వాత నాది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అన్నది. ఇట్లా బిల్డింగ్ వైరింగ్ చేయడము, అపార్ట్మెంట్స్ వైరింగ్ చేయడం, ఇవి మనం అక్కడ ఇండియా. ఎక్స్పీరియన్స్ ఉందా నీకేమన్నా? నాకు ఉందన్న. 8 years ఎక్స్పీరియన్స్. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ జర్మన్ రావాలంటే జర్మన్ లాంగ్వేజ్ కావాలి. సో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నావా? నేర్చుకున్నామన్న. ఏ లెవెల్? మేము A2 లెవెల్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము. అట్లా మాకు టామ్కామ్ త్రూ ఇక్కడికి వచ్చాము. టామ్కామ్ అనేది గవర్నమెంటా ప్రైవేటా? చాలా మంది డౌట్ ఉంది అది. టామ్కామ్ అనేది గవర్నమెంట్ అండి. మీరు ప్రైవేట్ దాన్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయకండి, అది చాలా జెన్యూన్గా ఉంటుంది. మేమైతే దాన్ని ట్రస్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాము. మంచి ఎంప్లాయర్ అయితే టామ్కామ్ మాకు ఇచ్చింది. థ్యాంక్ యూ టామ్కామ్. ఓకే, టామ్కామ్ ఎంత ఛార్జ్ చేసింది? అప్రాక్స్ 120. బట్ నేను తెలుసుకుంది ఏంటంటే, టామ్కామ్ తీసుకున్నా కూడా లాంగ్వేజ్ నేర్పిస్తుంది. 120 ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ప్రొబేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫ్లైట్ టికెట్ డబ్బులు ఇస్తుంది అంట కదా? ఫ్లైట్ టికెట్ డబ్బులు అయితే ఇప్పటిదాకైతే మాకు రాలేదు. ప్రొబేషన్ అయిపోయిన తర్వాత, ప్రొబేషన్ అయిపోయినాక వస్తుంది అని చెప్పారు. ఇంకా మా ప్రొబేషన్ కాలేదు, 3 months అయింది కాబట్టి మాకు ఇంకా ప్రొబేషన్ కాలేదు. అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినట్టే, పెద్ద మనకి డబ్బులు పెట్టినట్టు కాదు. అంటే ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేసి ఎట్లుంది? ఇప్పుడు మన ఇండియాలో ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రీషియన్ అని అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రీషియన్ అంటే ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్. ఇక్కడ ఎట్లా అంటే మంచి రెస్పెక్ట్ఫుల్, అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎలక్ట్రీషియన్కి. మన ఇండియాలో కూడా ఇస్తారు, నేను ఇవ్వట్లేదు అని చెప్పట్లే. బట్ ఏంటంటే కొంచెం తక్కువ, ఎలక్ట్రీషియనే కదా అన్నట్టు చూస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి మంచి రెస్పెక్ట్, మంచి శాలరీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ జర్మనీ త్రూ. సో ఇప్పుడు ద మెయిన్ స్టెప్ ఏంటంటే, నువ్వు అసలు టామ్కామ్ని ఎట్లా అప్రోచ్ అయ్యాను. సో ఇప్పుడు నీ జర్నీ అంటే ఆ షార్ట్, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ తోటి టామ్కామ్కి వచ్చి ఆ రికగ్నేషన్ అంతా ఒక షార్ట్గా చెప్పేసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015లో టామ్కామ్లో రిజిస్టర్ అయ్యా. దాంట్లో అప్పుడే కొత్తగా టామ్కామ్ స్టార్ట్ అయింది. దాని తర్వాతకి నాకు డైలీ యాప్స్ చూస్తుంటా, కానీ మోస్ట్లీ మనకి ఈ అరబ్ కంట్రీస్దే రిక్రూట్మెంట్ జరిగినాయి, కానీ నాకు అరబ్ కంట్రీస్ అంత ఇంట్రెస్ట్ లేదు. సో రీసెంట్లీ 2023లో డిసెంబర్లో ఈ జర్మనీ గురించి నేను చూశాను టామ్కామ్ వెబ్సైట్లో. దాని త్రూ నేను అప్లై చేశాను. ఫస్ట్ వాళ్ళకి మెయిల్ చేశాను. మెయిల్ చేస్తే రిప్లై మెయిల్ వచ్చింది అండ్ కాల్ నెంబర్ కూడా పంపించారు. నేను కాల్ చేయడం జరిగింది. శ్రావణి మేడం అని ఉంటారు, HR మేడం, చాలా మంచి పర్సన్ మేడం గారు. కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి చెప్తున్నా మేడం గారు. నేను ఆ నెంబర్ కూడా షేర్ చేశా చాలా సార్లు. ఆ నెంబర్ కూడా కింద అంతకుముందు రీల్ చేసినప్పుడు పెట్టా. ఓకే. దాని తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని, చెప్పారు ఇట్లా ప్రాసెస్ ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది మీకు, మరి మీకు ఓకేనా, మీరు అగ్రీ దానికంటే. మేము అగ్రీ అయ్యండి అని చెప్పేసి మేము ఇట్లా అమౌంట్ కూడా పే చేసాము. మళ్ళీ మాకు అప్రాక్సిమేట్లీ January 20కి మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. A2 జర్మన్ లెవెల్, అంటే A2 అని కాదు, ఫస్ట్ A1 చేసాము, దాని తర్వాత A2 చేసాము.
మేలో మనకి మే 15 కల్లా మాకు ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ ఇట్లా వచ్చినాయి. రికగ్నైజేషన్కి మాకు కొంచెం లేట్ అయింది, 3 months అట్లా రికగ్నైజేషన్కి లేట్ అయింది. రికగ్నేషన్ అంటే ఏం చేస్తారు? అంటే మనము చదివిన ఐటీఐని ఇక్కడ అసలు వ్యాలిడా కాదా, ఇక్కడ ఏ కోర్స్ తోటి అది ఓకే అవుతుంది వీళ్ళకి. నెక్స్ట్ మనకి రికగ్నైజేషన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి ఈ స్టడీ దానికి క్వాలిఫికేషన్. ఆల్మోస్ట్ మన ఇండియాలో చేసిన అన్ని ఐటీఐలకు ఏదో ఒక రికగ్నైజేషన్ ఉంటుంది ఇక్కడ. 100% ఇక్కడ ఏదో ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. కానీ ఒకటి ఐటీఐని మాత్రం ఎవరో తక్కువ చూడకండి, అది ఐటీఐ అని ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఐటీఐస్ చదివిన వాళ్ళకి మంచి లైఫ్ ఉంది. ఆల్మోస్ట్ బీటెక్ చదివిన వాళ్ళకి కానీ డిప్లొమా చదివిన వాళ్ళకి ఇక్కడ లైఫ్ బాగుంటుంది. బట్ ఐటీఐ వాడికి అయితే ప్రొఫెషనల్గా సూపర్ ఉంటుంది ఇక్కడ లైఫ్. మేమైతే ఈ 3 monthsలో మేము చూసింది అయితే అదే బ్రదర్. ఓకే ఓకే. సో ఆ తర్వాత నీకు ఆ లాంగ్వేజ్ అయిపోయింది, ఇక్కడ ఐటీఐ రికగ్నిషన్ వచ్చింది. సో ఆటోమేటిక్గా టికెట్ చూసుకున్నావు, వచ్చేసింది. సో అంత ఈజీగానే అయిపోయింది. అంత కష్టాలు ఇంకేమైనా కష్టాలు చెప్పాల్సిన కష్టాలు? కష్టాలు అంటే ఏముంది, ఆ లాంగ్వేజ్ కొంచెం కష్టపడ్డాము. మా రికగ్నైజేషన్ కొంచెం ఒక 3 months లేట్ అవ్వడం వల్ల మాకు కొంచెం లాంగ్వేజ్ కొంచెం ఫర్గెట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎంతమంది వచ్చారు ఒకటేసారి? ఇప్పుడు మేము వచ్చింది ఫస్ట్ బ్యాచ్ వచ్చాము, సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్. మేము ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 26 members వచ్చాము ఇక్కడికి. సెకండ్ బ్యాచ్ నుంచి ఒక 3 members వచ్చారు అంతే. ఇప్పుడు మళ్ళీ ఈ 5th ఎప్పుడు November 5th ఇంకొక బ్యాచ్ సెకండ్ బ్యాచ్ నుంచి వస్తున్నారు. మళ్ళీ November 14th వస్తున్నారు. మళ్ళీ December 5th లోపు ఒక బ్యాచ్. మళ్ళీ డిసెంబర్ క్రిస్టమస్ హాలిడేస్ కాబట్టి ఇక ఎవరు రారు. నెక్స్ట్ జనవరి నుంచి మళ్ళీ వస్తూనే ఉంటారు. అట్లా మనకి అప్రాక్సిమేట్లీ 300 members దాకా వస్తున్నారు. ఓకే. ఇప్పుడు వీళ్ళు డబ్బులు అనేది కూడా మనం ఇంత కట్టిరు అన్నారు కదా, అది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ కూడా. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే నేర్చుకునే బట్టి, అంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసేదాన్ని బట్టి. సో అవన్నీ డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. సో మీరు టామ్కామ్ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మీ ప్రొఫైల్ నచ్చితే వాళ్ళు రిప్లై ఇస్తారు. నాకైతే అదే చెప్పారు. సో అందరం మేము పెట్టినా మాకు రాలేదంటే అది మన ప్రొఫైల్ వాళ్ళకి నచ్చాలి. మన ఎడ్యుకేషన్, మన ఎక్స్పీరియన్స్ అంతా నచ్చితేనే వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవుతారు, అంతే కదా. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా కానీ ప్రొఫెషన్ కోసం రండి, తిరగడం కోసం అయితే రాకండి. ఎందుకంటే వర్క్ అయితే బాగుంటుంది. కానీ కొంతమంది ఏంటంటే అబ్రాడ్లో జాబ్ కదా అనుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ జాబు బాగుంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు ఈయన సేవింగ్స్ కూడా 1400 సేవింగ్స్ అంటే అవి ఏంటంటే నార్మల్గా మన ఇండియాతో కంపేర్ చేసినప్పుడే చాలా ఎక్కువ. బట్ ఇక్కడైతే చాలా తక్కువనే. ఇక్కడ అంటే మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఈ లైఫ్ అలవాటు చేసుకోవాలి, ఇక్కడ తిరగాలి, ఇక్కడ కారు కొనుక్కోవాలి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలంటే అవి సరిపోవు. బట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఒక 2-3 years కష్టపడిన తర్వాత కంపెనీ మారినప్పుడు, లేకపోతే మళ్ళీ లాంగ్వేజ్ మంచి నేర్చుకున్నప్పుడు చాలా మంచి ఉంటుంది ఫ్యూచర్. సో అది ఇప్పుడు ఐటీఐ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ కొంచెం డబ్బులు. ఆ డబ్బులు ఆల్మోస్ట్ మన లాంగ్వేజ్ నేర్పిస్తారు, ఫ్లైట్ టికెట్ ఇస్తారు, మన డబ్బులు మనకే ఆల్మోస్ట్. వాళ్ళ కొందరు అంటున్నారు అన్న 5-6 లక్షలు అడుగుతున్నారు. అది నిజమా అసలు? 5-6 లక్షలు అంటే కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి 5-6 లక్షలు ఎలా ఖర్చు వస్తుందో చెప్తాను మీకు, అది కూడా చెప్తా. టామ్కామ్కి 1,30,000 దాకా, 20-30, 1,20,000-30 కట్టాలి. పే చేశాక మళ్ళీ మీరు ఎప్పుడైతే జర్మనీకి వస్తున్నారో వచ్చేటప్పుడు ఒక ఎంత అంటే ఒక 2,000 euros దాకా తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ఖర్చు కాదు మనకే. అది దేని పర్పస్ అంటే రెంట్కి పే చేయాలి మనము 450 euros. అంటే ఇది నా కోసం, నా పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మరి మీ రెంట్ ఎట్లా ఉంటుందో మాకు సంబంధం లేదు, తెలియదు మనకి. 450 euros రెంటు, 2 months అడ్వాన్స్ 900 euros. అక్కడితోటి మనకు 1250 దాకా వస్తుంది. మళ్ళీ దాని తర్వాతకి మళ్ళీ మనము 1250 400 అట్లా వస్తుంది, 1400 అట్లా వస్తుంది. తర్వాతకి మన ఖర్చులు కూడా ఉంటాయి కదా, ఇంకా గ్రోసరీస్ తీసుకోవాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్. సో మన ఖర్చే బేసిక్గా ఒక షార్ట్ చెప్పాలంటే 2 లక్షల వాళ్ళకి కట్టాలి. ప్లస్ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ మన ఖర్చులే. మనం కట్టేది అయితే వాళ్ళకి అప్రాక్స్ ఇంత, అవి కూడా మన దగ్గరనే ఉంటాయి. సో ఎవరన్నా 5 లక్షలు 6 లక్షలు ఆడితే మాత్రం వాళ్ళకి నిజంగా వాళ్ళకి కట్టాలంటే మాత్రం అసలు కట్టకండి. అక్కడ అంత కట్టి ఖర్చు వర్త్ కాదు అసలు. ఇంకోటి ప్రైవేట్ కన్సల్టెన్సీలను మాత్రం నమ్మి మోసపోకండి. ఇట్లా పంపిస్తాం అట్లా పంపిస్తాం. బట్ ఎలక్ట్రిషియన్ ఫీల్డ్ గురించి చెప్తున్నా, ఎలక్ట్రిషియన్ వాళ్ళు రావాలంటే త్రూ టామ్కామ్ రండి, చాలా జెన్యూన్ ఉంటుంది. ఇంకా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా డిమాండ్ ఉందా? మళ్ళీ ఇంకోటి న్యూ అప్డేట్ చెప్తున్నానండి. టామ్కామ్ నుంచి వేర్ హౌసెస్ జాబ్ పడ్డాయి. ఇది డిగ్రీ వాళ్ళ కోసం. ఎప్పుడు కూర్చొని గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కూడా ఇదే నేను సజెషన్ చేసేది. 2025 నుంచి నేను 23 దాకా JLM జూనియర్ లైన్మెన్ కోసం ప్రిపేర్ అయినా. కానీ నా ఫాల్టా లేదా వాళ్ళ ఫాల్టా తెలియదు. ఇక ఇప్పటిదాకా నోటిఫికేషన్ అయితే లేదు. మళ్ళీ మేము NPTEL ఆఫీస్కి పోయి ఇట్లా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇక అదన్నీ కాదని చెప్పేసి నేను ఇట్లా ఒక మైల్ స్టోన్ తీసుకొని ఇట్లా కొంచెం ఇక్కడికి వచ్చి మంచిగా సెటిల్ అవుతున్నా ఇప్పుడే.
సో అది నేను టామ్ కమల్తో మాట్లాడి ఆ వేరే జాబ్ల గురించి ఇప్పుడే తెలుసుకున్నాను, ఇది కూడా తెలుసుకొని అప్డేట్ ఇస్తా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇది చాలా షార్ట్ వీడియో అండ్ చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కింద కామెంట్ చేయడం, వాళ్ళకి రిప్లై కొంచెం మన వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో వాళ్ళు కూడా ఎవరైనా వస్తే సో మనం ఇక్కడ ఒక బిగ్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం. ఓకే, అట్లానే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందన్న కొత్తగూడెం కబాబ్ అని. ఓకే, దాన్ని ఫాలో చేయమని చెప్పండి. ఓకే, ఫాలో చేసి నేను రిప్లై ఇస్తాను, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. చలో, సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. Constant learnings to keep me thriving, for challenges that make me evolve. Thank you for everything. I continue